తీసుకురా, ఇదే లాస్ట్ కాఫీ. ఇంకో కాఫీ అంటే చంపేస్తాను. ఇది తాగి నేరుగా ఇంటికి వెళ్ళాలి. ఆ గిఫ్ట్ గురించి ఏమైనా సొల్యూషన్ దొరికిందా? ఆ అమ్మాయి గురించి ఏం చెప్పాలో నాకేం తెలియట్లేదురా. అయితే పార్టీకి వెళ్ళవా? వెళ్తాను. ఈసారి అంతా మిథిల మీదే వదిలేస్తాను. ఇంతటితో ఈ గిఫ్ట్ గొడవ నాకొద్దు. ఈ సంవత్సరం దీనికో సొల్యూషన్ ఇవ్వమని డైరెక్ట్గా తనకే చెప్తాను. అదే కరెక్ట్. ఏదో వచ్చే, కానీ ఇంటికైతే బయలుదేరు. అలాగే ఈరోజు మన అకౌంటెంట్ ప్రశాంత్ కూతురు బారసాలుంది, గుర్తుంది కదా? గుర్తుందిరా. వెళ్ళరానా? అందరికి జిలేబీ ఇవ్వాలి, ఎవరికి లేదనకూడదు. అక్క ఏం చేస్తున్నా? మాడిపోతుంది. ఇలా ఇవ్వు. మీనాక్షి, తప్పుకోమ్మా, ఎవరన్నా కాపాడండి. అమ్మా మీనాక్షి, అమ్మా అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. నాన్న ఒళ్ళంతా కాలిపోయి హాస్పిటల్ బెడ్ మీద ఉండగా నాన్నకి కాలిన గాయాల గురించో తను పడుతున్న పెయిన్ గురించో ఆలోచన లేకుండా చివరిసారిగా ఆయన ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? మీనాక్షి, ఎప్పుడు చక్కెర పాకం మాడిపోకుండా చూసుకోమ్మా. సుగంధ, పిల్లలు జాగ్రత్త. రియా, ఇలారా. ఏంటమ్మమ్మా? నువ్వందరికంటే చిన్నదానివి కదా, నేనుండే మొదలు పెడతాను. అమ్మమ్మా, నేనే చిన్నవాణ్ణి. అయ్యయ్యో, సారీ నాన్న, మర్చిపోయాను. రియా, వావ్! వైజయంతి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఈరోజు ఇంత సంబరం ఎందుకు చెప్పు? విరాజ్కి చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారు కదా, అందుకే. విరాజ్ ఎంగేజ్మెంట్ ఈ రోజే అనౌన్స్ చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ విరాజ్కి తెలియకూడదు. ఈరోజు ఇక్కడ జరుగుతుంది నా బర్త్డే సెలబ్రేషన్ మాత్రమే. 1 2 3 4 5 అక్క, నువ్వు ఎందుకని ప్రతిసారి అన్నయ్యని సేవ్ చేస్తున్నావు? అంటే అన్నయ్య అంటే ప్రేమ ఉంది సరే, కానీ తననెందుకు తల మీద పెట్టుకుంటున్నావు? ఇప్పుడేమైంది దత్తు? ఇంటిని చూసుకుంటుంది నువ్వు, ఇంటి కోసం ప్రతి రూపాయి సంపాదిస్తుంది నువ్వు. నేను చదవడానికి, మెడిసిన్కి, గ్యాస్కి, కరెంటు బిల్లుకి, ఇలా అన్నిటికీ డబ్బులు ఇస్తుంది నువ్వు. కానీ నువ్వు సంపాదించిన డబ్బులతో
వాడందరి ముందు బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఎందుకు ఇదంతా? వదిన కోసం. అన్నయ్యని వదిన దేవుళ్ళ నమ్మింది. వాడి నిజస్వరూపం తెలిస్తే వదిన ఎలా తట్టుకుంటుంది చెప్పు? తన మనసుని నొప్పించడం నాకిష్టం లేదు. ఇంకో విషయం, అన్నయ్య ఎప్పుడు ఇలాగే ఉంటాడా? ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అన్నయ్య మారుతాడు. తన బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది. వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదక్క. ఆ సంగతి వదిలి ఏదో ఒక రోజు నువ్వు పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్తే మన ఇంటి గతి ఏంటి? అప్పుడైనా వదినకి అన్నయ్య గురించి తెలియాల్సిందే కదా. నేను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి దొరకాలి కదా. అబ్బాయిని వెతికితే నువ్వు పెళ్లికి రెడీనా? ఓ రెడీ. కానీ అలా జరగాలంటే నన్నెవరైనా పెళ్లి చేసుకోవాలి కదా. ఎందుకు చేసుకోరు? అబ్బాయిని నేను వెతుకుతాను. అతను ఏదో ఒక కంపెనీకి సీఈఓగా ఉంటారు. అతను బ్లేజర్ వేసుకుంటాడు. చెప్పలేనంత డబ్బు ఉంటుంది. 3-4 పెద్ద పెద్ద కార్లుంటాయి. చాలా ఆపు. నాకు అలాంటి అబ్బాయి వద్దు. దొరకడని అంటున్నావా? దొరకడని వద్దనట్లేదు, దొరికినా వద్దంటున్నాను. ఎందుకు? ఒక్కసారి చెప్తాను, మళ్ళీ రిపీట్ చేయను. అందుకే జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. ఈ పెద్దవాళ్ళ ప్రాబ్లమ్స్ మనలాంటి వాళ్ళు సాల్వ్ చేయడానికి అవ్వదు. మన ప్రాబ్లమ్స్ ఆ పెద్ద వాళ్ళకి అర్థం కాదు. ఆకలిగా ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నం విలువ తెలుస్తుంది దత్తు. అంటే అంటే మన లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మన కష్టాలు అర్థమవుతాయి అంటున్నా. లేదంటే ఒకటి సింపతి దొరుకుతుంది, ఇంకోటి అవమానం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా నాకు బ్రతకడానికి అవ్వదు. నా కష్టాన్ని ఇష్టపడలేని వాడితో బ్రతకడం నాకు కష్టమవుతుంది. నాకు మాత్రం మనలాంటి ఒక సాదాసీదా అబ్బాయి కావాలి. ఆటోలో బస్లో తిరిగేవాడు కావాలి. వచ్చే జీతంతో కట్టే బిల్లులు మధ్య మధ్యలో డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అని కష్టపడే నాలా ఆలోచించే అబ్బాయి కావాలి. అమ్మమ్మ, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. అరేంజ్మెంట్స్లో ఏమైనా లోపాలున్నాయా? నువ్వు చేసిన పనిలో లోటుంటుందా? అది అసాధ్యం. సరే, ఒకసారి అటు తిరుగు. తిరుగు. అమ్మమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఈ ఇంట్లో, ఆఫీసులో ఏ ఏ టైంలో ఏమేం కావాలనేది కరెక్ట్గా డిసైడ్ చేసేది నువ్వే కదా. అలాంటి నీకు ఇది కూడా చేయకపోతే ఎలా చెప్పు? మీ 75 ఏళ్ల బర్త్డే ఈ రోజే చెయ్యాలని నేను డిసైడ్ చేసింది కాదమ్మమ్మా. బట్ దాంతోపాటు జరిగే ఇంకో వేడుకను కూడా డిసైడ్ చేసింది నువ్వే కదా. తెలుసు కదా, నీ నీడలో రమ్య రెండో కోడలిగా ఈ ఇంటికి వచ్చే వెలుగవ్వాలి. ఇది తనకివ్వు.
అమ్మమ్మ, దీనికన్నా నాకు వేసిన నెక్లెసే ఎక్స్పెన్సివ్ ఉంది. ఈరోజు రమ్యకే కదా బెస్ట్ ఉండాలి. ఎక్స్చేంజ్ చేద్దామా? ఎవరికి ఏమివ్వాలో నాకు బాగా తెలుసు. ఇంకా కావాలనిపిస్తే ఎంగేజ్మెంట్ ఉంది కదా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది తీసుకెళ్లి నువ్వే రమ్యకివ్వు. అమ్మమ్మ, ఇంకో విషయం ఉంది. చెప్పు. విరాజ్కి సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ చేద్దామనుకున్నాం కదా. అవును, ఏ పొరపాటు జరగకుండా అన్నీ నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా ప్లాన్ చేసావు కదా. నిజమే అమ్మమ్మ, కానీ విరాజ్ని కూడా ఒక మాట అడగాల్సిందే. తన మనసులో ఎవరైనా ఉంటే. విరాజ్ని ఏమని అడగాలి? ఏమైంది? ఎందుకలా షాక్ అయి చూస్తున్నారు? నన్నేదైనా అడగాలా? ముందు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. తర్వాత నేనేం అడగాలనుకుంటున్నానో అడుగుతాను. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ బంగారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మమ్మ, ఆశీర్వదించడానికి వేరే ఏం దొరకలేదా? నేనిన్నేళ్లుగా నీకు కావలసినట్టుగానే ఆశీర్వదించాను కదా, కానీ ఈరోజు మాత్రం నాకు కావలసిందే ఆశీర్వదించాను. సరే సరే. సరే గాని నా గిఫ్ట్ ఎక్కడా? ఇది నా 75వ పుట్టినరోజు. నువ్వు నాకు ప్రామిస్ చేసి 3 ఏళ్లయింది. గుర్తుంది కదా? అఫ్ కోర్స్ గుర్తుందమ్మమ్మ. కాకపోతే ఆ గిఫ్ట్ ఇంకా దొరకలేదు. మనవరాలనైతే నేనే వెతుకుతాను. ఆ రోజు నువ్వు చెప్పిందే కదా. కరెక్టే అమ్మమ్మ. ఆ రోజు అదే అనుకున్నాం. ఒక అమ్మాయిని వెతికి నేనిష్టపడితే తీసుకురా అని చెప్పావు. నాకెవరూ దొరకలేదు. ఇప్పుడు మీరు వెతుకుతారు, ఆ అమ్మాయిని నేను చేసుకోవాలి. అంతే కదా? డన్. మాటంటే మాటే, ఆ తర్వాత ఏడవకూడదు. కాకపోతే ఒక రిక్వెస్ట్. ఏంటి? ఫస్ట్ మిథిలాకి చూపించండి. తను ఒప్పుకుంటే నాకు కూడా ఓకే. అబ్బబ్బబ్బబ్బా, ఇది బాగుందే వరుస. నేనెందుకు చూడాలి? నేనెందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే నీలాగే ఉండాలి కాబట్టి. అంటే? అంటే మంచి గుణం, మంచి మనసు, నీలాంటి హృదయం, అందరి గురించి ఆలోచించే వ్యక్తిత్వం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు మంచి ఫ్రెండ్లా ఉండాలి. ఇప్పుడు చూడు, నువ్వు హర్షిత్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకే మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంత బాగా కలుసున్నారు. అలాగే మా జంట కూడా చూడముచ్చటగా ఉండాలి. సరే, ఇంకోసారి మళ్ళీ అడుగుతున్నాను, సూటిగా సమాధానం చెప్పాలి. నీ మనసులో ఎవ్వరూ లేరు కదా? లేరమ్మమ్మా, నా మనసులో ఎవ్వరూ లేరు. ఇలాంటి కార్యక్రమాలకొచ్చి జిలేబీ చేస్తుంటే, అది అందరూ సంతోషంగా తింటుంటే మనకెంత సంతోషంగా ఉంటుందో కదా. సంతోషమే, కానీ ఇలా చెమటూర్చి పనిచేసే అవసరం ఉందా? చెమటోర్చి పనిచేసేది కొద్ది రోజులు మాత్రమే. వచ్చాడు బిల్డప్ రాజా. దత్తు, చాలా పనుందా మీనాక్షి? అన్నయ్య, నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు తిరిగి వెళ్ళొచ్చు. నాకిక్కడ చాలా పనుంది. అరే, నేను నీ దగ్గర డబ్బులు అడగడానికి వచ్చాననుకుంటున్నావా? లేకపోతే డబ్బులు ఇవ్వడానికి వచ్చావా? అంత సీన్ లేదు. ఇంటి మీదున్న అప్పుకి వడ్డీ కట్టడానికి లాస్ట్ డేట్ అని వచ్చాను. ఏంటి? నువ్వింకా వడ్డీ కట్టలేదా? అన్నయ్య, వడ్డీ కట్టలేదంటే ఇంటికి తాళం ఇస్తారు. అందుకే కదా నీ దగ్గర అడగడానికి వచ్చాను. ఈసారి నువ్వు కట్టే, నెక్స్ట్ టైం వాళ్ళకి డబ్బు మొత్తం కట్టేసి ఇల్లు విడిపిస్తాను. ఓకే? ఇల్లు తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడే అక్క వద్దని చిలక్కు చెప్పినట్టు చెప్పింది. అది కాదని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర సైన్ చేయించుకొని ఇంటిని తాకట్టు పెట్టావు.
ఇప్పుడు చూస్తే వడ్డీ కూడా తనే కట్టాలా? నువ్వెందుకురా మధ్యలో మాట్లాడుతున్నావు? ఏదో పెద్ద నువ్వు సంపాదించేస్తున్నట్లు. మీనాక్షి సంపాదన మీదే నువ్వు కూడా బ్రతుకుతున్నావు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. బిల్డప్ చూపిస్తున్నావా నిన్ను? విరాజ్, అ- అ- చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. అయినా ఎందుకు టెన్షన్ పడతావో ఏంటో నాకు అస్సలు అర్థం కావు. అదేంటో లేడీస్ ముందు తాగాలంటే అదోలాగా ఉంటుంది. ఐమ్ సారీ. సరిపోయింది. తాగడానికి లేని ప్రాబ్లం ఈ నాటకాలకేం తక్కువ లేదు. సరే, ఏంటి విషయం? డిన్నర్ టేబుల్ రెడీ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు మాత్రమేనా, ఇంకెవరినైనా పిలిచావా? ఇంట్లో వాళ్ళు మాత్రమే. కానీ అవినాష్ వస్తాడు. వాడు కూడా ఇంట్లో మనిషే కదా. ఇంకో అమ్మాయి ఇంటి మనిషిలాగానే వస్తానని టెక్స్ట్ చేసింది. ఎవరు? రమ్యనా? తనే. ఇప్పటికిది చాలు, త్వరగా కిందకొచ్చాయి. మిథిలా, నేను సిగరెట్ వెలిగించిన ప్రతిసారి నాకు తేజస్వి గుర్తొస్తాడు. నేను దొంగతనంగా తాగిన మొదటి సిగరెట్ వాడితోనే. మనందరికన్నా చాలా క్యూట్గా స్మార్ట్గా ఉండేది వాడే. తేజు, ఐ రియలీ మిస్ యూ సో మచ్ రా. నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావో నాకు తెలీదు. నీ అంత స్ట్రెంగ్త్ నాకు లేదు మిథిలా. 18 years అయింది కదా. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. మనతోనే, ఇక్కడే. సరే, అదంతా పక్కన పెట్టు. నేను నీకు సరిపోయే అమ్మాయిని వెతికితే? అప్పుడే చెప్పాను కదా, నాకోకే. సరే సరే, పార్టీ ప్రిపరేషన్కి నా నుండి ఏదైనా కావాలంటే సెలవివ్వండి మహారాణి. పోరా, మొత్తం నేనే చూసుకుంటాను. సాయంత్రం నువ్వు రెడీ అయ్యి కరెక్ట్ టైంకొస్తే చాలు. మిగతావన్నీ సార్టెడ్. సరే మిథిలా, నేను ఒక 2 hours బయటికెళ్ళొస్తాను. ప్రశాంత్ ఇంట్లో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, సరేనా? సరే, వెళ్ళిరా. జాగ్రత్త. యా. నేను ఆల్రెడీ నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ వెతికి పెట్టాను విరాజ్. ఇక అమ్మమ్మ ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం మాత్రమే మిగిలింది. అది కూడా ఈరోజు అయిపోతుంది. ఎందుకురా నీకు అన్నయ్య! మధ్యలో? నిన్ను వదలండి వదలనురా. రా, ఈ రోజు అయిపోయావు. దత్తు, నా మీద నీకు కాస్తైన ప్రేముంటే వదులు. రేయ్, వదల్రా. విన్నావుగా, తీయరా చెయ్యే. అన్నయ్య, దయచేసి వెళ్ళిపో. ఇది వేరే వాళ్ళింటి కార్యక్రమం. ఇక్కడ మీరిద్దరూ కొట్టుకోకండి. మీనాక్షి, వెళ్ళాలా? మరి నేనడిగింది? నా దగ్గర డబ్బులు లేవు. అలా అయితే నేను వడ్డీ ఎలా కట్టాలి? ఇవన్నీ ఇంటిని తాకట్టు పెట్టే ముందు ఆలోచించాలి. ఇక ఈ విషయాన్ని ఇంట్లో దాచడం అవ్వదన్నయ్యా. పరిస్థితి చేయి దాటిపోతుంది. అమ్మకి వదినకి అప్పు గురించి చెప్పాలి. వేరే దారి లేదు. ఏమంటున్నావు మీనాక్షి? ఈ విషయం చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. అయితే నన్నేం చేయమంటావన్నయ్యా? ఆ ఇల్లు అమ్మది. కానీ నువ్వు చెప్పకూడదు మీనాక్షి. అది సాధ్యం కాదు. అర్థం చేసుకో అన్నయ్యా. నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకో మీనాక్షి. అమ్మకి ఈ విషయం చెప్పొద్దు. ఇన్ని రోజులు చెప్పకుండా తప్పు చేశాను. కానీ ఈరోజు చెప్పే తీరాలి. మీనాక్షి, అమ్మ తట్టుకోగలదా? ఒక్కసారి ఆలోచించు. ఇది నువ్వు ఇంటి మీద అప్పు చేయడానికి ముందు చేయాల్సిన పని.
ఇప్పుడు కాదు. చెప్పు మీనాక్షి, చెప్పు. నేను నిన్నాపను. మొత్తం చెప్పేసే. ఇంకేం చేయమంటా? అమ్మకు కూడా ఈ విషయం తెలియాలి. తన కొడుకు ఎందుకు పనికిరాడని అందరూ అనుకుంటున్నట్టు ఇల్లు మొత్తం నీ సంపాదన మీద నడుస్తుందని మొత్తం చెప్పేసే. ఇంక కడుపుతో ఉన్న నా భార్యకి తన భర్త తన చెల్లి సంపాదన మీదే బతుకుతున్నా ఒక పెద్ద ఈడియట్ అని చెప్పు. ఆ తరువాత వాళ్ళందరికీ నా మొహం ఎలా చూపించాలి? అయినా ఇదంతా నీకెందుకులే. అక్క, వీడు మళ్ళీ నటిస్తున్నాడు. నువ్వు నమ్మద్దు. వేరే వాళ్ళ జీవితాలు ఏమైతే నీకేంటి? నువ్వేమీ ఆలోచించకు. చెప్పేసే. పర్వాలేదు, చెప్పు. నీ తప్పేం లేదు మీనాక్షి. తప్పంతా నాది. మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ప్రతిసారి పాపమని ఊరుకున్నాం. ఇక అలా జరగదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఆలస్యమైనా నా విలువ ఏంటనేది నాకీరోజు బాగా అర్థమైంది. మీరందరూ బాగుండండి. మీనాక్షి, నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండు. నేనే వెళ్ళిపోతాను. రండి. మొత్తానికి ఇంటిదారి గుర్తొచ్చిందా, లేక మ్యాప్ పెట్టుకొని వచ్చావా? ఈ ఇంటికి నేను కళ్ళు మూసుకొని వచ్చేస్తాను విరాజ్. అలాగే నా కారుకి కూడా రూట్ గుర్తుంది. అవును, అమ్మమ్మ ఉన్నారా? ఇంతకీ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా? అమ్మమ్మ ఉన్నారు, సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? మన ఆఫీస్లో అకౌంటెంట్ ప్రశాంత్ ఉన్నాడు కదా, తన కూతురు బారసాల ఉంది. ఇలా వెళ్ళి అలా వస్తా. బాయ్. హలో, ఎక్కడికి బాబు వస్తున్నావు? సారీ సార్, సారీ. వెళ్ళవయ్యా. సారీ. విరాజ్ సార్, మీరు? పిని, బాబాయ్, ఈయనే మా బాస్. హలో విరాజ్ సార్. హాయ్. మీరు రావడానికి ప్రాబ్లం ఏం కాలేదు కదా? నథింగ్. సార్, మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఓకే. సార్, తినడానికి ఏవైనా? నో, ఏం వద్దు ప్రశాంత్. ఇంట్లో ఫంక్షన్ ఉంది, తెలుసు కదా. జిలేబీనా? తీసుకోండి సార్. బాసు జిలేబీని టచ్ అంటే బాస్ ఇష్టపడి తింటారు అనే లోపే తీసేసుకున్నారు. తినండి, తినండి బాస్. సార్, మీకు ఈ జిలేబీ అంటే చాలా ఇష్టమని చేయించాను సార్. థ్యాంక్ యూ ప్రశాంత్.
బాస్ జిలేబీ చల్లారిపోతుంది, తినండి. చా, ఈ మదన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంకాసేపట్లో బారసాల కార్యక్రమం కూడా అయిపోయేలా ఉంది. అందరూ భోజనాలకు కూడా వచ్చేశారు. ఇక్కడ ఇంకా అరేంజ్మెంట్స్ కూడా కాలేదు. అమ్మా లక్ష్మి, వస్తున్నా. ఏమ్మా, ఆ క్యాటరింగ్ మదన్ ఎక్కడున్నాడో చూడు. ఇక్కడ ఏవీ రెడీ కాలేదు. సరే అక్క. సరే. ఒక్క నిమిషం అన్నానుగా. హలో, ఎక్కడని వెతకాలండి మిమ్మల్ని? నన్నా? మీరే. ఎందుకు గుడ్లు అప్పగించి అలా చూస్తున్నారు? అక్కడ అందరూ భోజనాల కోసం ఎదురు చూస్తుంటే మీరిక్కడున్నారా? ఇలా అయితే ఎలా అండి? మీలాంటి వాళ్ళకి క్యాటరింగ్ అప్పగిస్తే పాపం జనాలకి కరెక్ట్ టైంకి భోజనం దొరుకుతుందా? ఇలా మంచి బట్టలు వేసుకొస్తే సరిపోదు, వచ్చిన పని కూడా చెయ్యాలండి. ఇదంతా నేను మీకు చెప్పాలా? చూడ్డానికి చాలా మంచి వారిలా కనిపిస్తున్నారు, పని చేయడానికి బద్ధకమా? హలో, ఏంటి అలా చూస్తున్నారు? మీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి. హలో, మీతోనే మాట్లాడుతుంది. అక్కడ అంత గందరగోళంగా మిమ్మల్నే వెతుకుతుంటే మీరిక్కడ ఏమీ తెలియనట్టు నవ్వుతూ నిలబడ్డారేంటి? అసలు ఏమైంది మీకు? ఇంతకీ నీకేమైంది? ఎందుకు ఆయన మీద అరుస్తున్నావు? సార్, ఫంక్షన్ మొదలైంది, త్వరగా రండి సార్. అది మీరు. సారీ 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 అండి, ప్లీజ్ సారీ అండి.